హలో ఆల్. ఈరోజు నాకు ఎగ్జైటింగ్ అనిపించిన ఒక అప్డేట్ చెప్దామని వీడియో చేస్తాను. చాలా డిలే చేస్తాను. యాక్చువల్గా అయితే ఎప్పుడో వచ్చింది అప్డేటు, కానీ ఇప్పుడు చెప్తున్నా. మీకు అందరూ చూసే ఉంటారు మిర్జాపూర్ సిరీస్. అందులో చాలా అందరిని అట్రాక్ట్ చేసిన క్యారెక్టర్ మున్నా భయ్య. ఆ, ఆయన ఇప్పుడు ఒక స్పెషల్ ఫిల్మ్లో ఆన్బోర్డ్ అయ్యారు. అంటే షూటింగ్ అవుతుంది, అది స్టార్ట్ అవుతుంది. RC16లో ఆయన ఆన్బోర్డ్ చేసుకున్నారు. RC16 క్యాస్ట్ ముందుగానే చాలా బాగుంది. జగపతి బాబు, శివన్న, వీళ్ళందరూ. విజయ్ సేతుపతి గురించి ఇంకా క్లారిటీ లేదు, ఆయన కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈయన కూడా తీసుకున్నారు మన బుచ్చిబాబు అయితే ప్లాన్ మామూలుగా లేదు కదా. ఏఆర్ రెహమాన్ అంటున్నారు, ఇంత క్యాస్ట్ పెట్టారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి బాలీవుడ్ అందరిని అట్రాక్ట్ చేసేలాగా మంచి పర్సన్ పట్టారు. దివ్యేందు శర్మ, అదే మున్నా భయ్య, ఆయన రియల్ నేమ్ దివ్యేందు శర్మ. ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆయన మిర్జాపూర్లో కూడా ఆయన యాటిట్యూడ్ కానీ నాకైతే విలన్ అయినా సరే నాకు మిర్జాపూర్ ఇష్టమైన ఫేవరెట్ క్యారెక్టర్ అయితే మాత్రం మున్నా భయ్యే. ఎందుకంటే చాలా యాక్టింగ్ జీవించేశాడు ఆయన. నాకు తెలిసి బుచ్చిబాబు అది చూసే ఇందులో రిప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. RC16లో కూడా అదే లెవెల్లో యాటిట్యూడ్ని రప్పించి చేయిస్తే మాత్రం రామ్ చరణ్ గారికి ఇప్పుడు మొన్నపైకి ఏదైనా ఫేస్ ఆఫ్ పెడితే ఈ విధంగా ఉంటుందో మనం ఊహించలేము. ఇంకా ఇద్దరికి మంచి మార్కెట్ ఉంది. సౌత్లో ఈయనకి మున్నాబాయికి ఉంది, నార్త్లో రామ్ చరణ్ గారికి ఉంది. కాబట్టి ఇంకా ఫేస్ ఆఫ్ మామూలుగా ఉండదు. చూద్దాం మరి. బుచ్చిబాబు అయితే స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుందని అందరూ చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. అంటే శివన్న కూడా చాలా ఎలివేషన్ ఇస్తున్నారు. అసలు ఎలా ఆలోచించాడు బుచ్చిబాబు, నాకు అర్థం కావట్లేదు స్టోరీ అని. రామ్ చరణ్ గారు కూడా ఈ స్టోరీ చాలా వెస్టర్న్కి వెళ్తుంది, గ్లోబల్ లెవెల్కి వెళ్తుంది ఆయన అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్టోరీ గురించి ఎలివేషన్ మామూలుగా చెప్పట్లే. ఇది పెద్ద కానీ ఆయన కూడా ఈ స్టోరీని 4 years కూర్చుని రాశాడంట. మరి మరి అంతలా కూర్చుని రాశాడంటే ఎంత పర్ఫెక్షన్ చూపించుంటాడో మరి చూద్దాం. చాలా పర్ఫెక్షన్ ఉంటుంది నా ఫీలింగ్. చూద్దాం మరి. ఇంకా సినిమా వచ్చే వరకు ఇలాగైతే అర్జెంట్గా సినిమా షూటింగ్ అయిపోయి అన్నీ అయిపోయి థియేటర్లో చూడడంత ఆతృతగా ఉంది. కానీ వెయిట్ చేయాల్సిందే, ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇంకా మొన్న పోయి వచ్చిన తర్వాత ఇంకా నాకు పెరిగింది ఎగ్జైట్మెంట్ నాకు ఈ సినిమా మీద. నాకు ఆయన యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. మున్నాబాయ్ అదే దివ్యేందు శర్మ. చూద్దాం. ఓకే అండి, మీరు కూడా ఈ అప్డేట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? అసలు మున్నాబాయ్ రామ్ చరణ్కి ఎగైనెస్ట్గా ఉంటుందా క్యారెక్టర్, లేకపోతే ఇద్దరు లైక్ బ్రదర్స్ లాగా ఇద్దరు ఒకే టీంలో ఉంటారా అనేది మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే ఫేస్ ఆఫే, ఇద్దరికి ఫేస్ ఆఫ్లో ఉంటుందని నా ఫీలింగ్. కొంతమంది ఏమో కాదు ఇద్దరు ఒకే సైడ్ ఉంటారు, బ్రదర్స్ అవ్వ ఉండొచ్చు అన్నట్టు అంటున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సరే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.